రైసు సూపర్గా ఉంది. ఇదిగో వేడిగా తింటే ఏదైనా బాగానే ఉంటుందండి, చల్లారిపోతే టేస్ట్ మారుతుంది. ఇప్పుడైతే వేడిగా ఉంది, చాలా అయితే టేస్టీగా ఉంటుంది. దీనికైతే పెరుగు చట్నీ వేసుకోవచ్చు. మేమైతే బీట్రూట్ ఫ్రై అయితే పెడతాము. రైతాతో అయితే సూపర్గా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్ చూపిస్తా. 5 కేజీలు 5 కేజీలు రైస్కి చూడండి 3 కేజీలు టమాటాలు, ఒక 20 గల పచ్చిమిర్చి, ఇదిగో మసాలా దినుసులు, షాజీరా, జీరా, జీలకర్ర, మిరియాలు, చెక్క, ఆకు, లవంగం ఇవన్నీ వేసాను. ఉల్లిపాయలు. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాం. అయితే వేడైంది, ఆయిల్ అయితే పోసుకుందాం. 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. కొంచెం డాల్డా అయితే వేసుకుందాం. ఇదిగోండి డాల్డా వేసాను. ఫ్రిడ్జ్లో పెట్టామందుకే గడ్డ కట్టింది. ఇప్పుడైతే మసాలా దినుసులన్నీ వేసుకుందాం. ఇవిగో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. ఇవి అయితే బాగా వేగాలండి. అయితే వేగుతున్నాయి. బియ్యం అయితే కడుక్కుందాము. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. శుభ్రం కడుక్కొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయేలా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకొని, లేకపోతే లేదండి, ఇది ఆప్షనల్. నా దగ్గర ఉంది అందుకే వేసాను. టమాటా వేసుకుందాం. మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా రైస్ కానీ మిగిలిపోయిందనుకో అప్పుడు రైస్ సపరేట్గా ఉన్నప్పుడు మీరు కర్రీ ఇట్లా చేసుకొని రైస్లో కలుపుకోవచ్చు అండి. మనం లెమన్ రైస్ లాగా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇది కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయితే ఇట్లా అంత మసాలా వేసుకొని చేసుకొని కుక్కర్లో రైస్ వేసుకొని చాలా ఈజీ. బాగా మగ్గాలి టమాటా మగ్గాలంటే కాసేపు ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకుందాం. ఏ విధంగా వచ్చినాయో మాడిపోతాయి, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. టమాటా అయితే మాడుతుంది, ఇది దగ్గరుండి కలబెట్టుకోవాలండి. ఇప్పుడైతే కారం, పచ్చిమిర్చి వేసాం కదా, 1 స్పూన్ కారం. ఉప్పు అయితే ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోవాలి. ఇదైతే గరం మసాలా, ఇది ధనియా పౌడరు. బాగా మిక్స్ చేయాలి. దీంతో వాటరు దీంతో అయితే పోసుకుంటున్నాం. 1కి 2. బాస్మతికి అయితే 1కి 1.5. నేనైతే ఇది 2 తీసుకున్నా. అయితే వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలబెట్టి మూత పెట్టుకుందాం. వాటర్ కాగేలేపు రైస్ అయితే తీసుకొని ఇట్లా వడపోసుకోవాలి. వాటర్ అయితే మరుగుతుంది చూడండి. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం. నాకు కుదరదు కాబట్టి మా బావతో రైస్ వేపిస్తున్నాం. ఇలా కలబెట్టుకొని ఉప్పు అవి చూసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఎలా ఉందో. చూసారా, ఈ విధంగా అయితే వాటర్ పోతుంది. ఇప్పుడైతే కలబెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నా. ఇది ఈ విధంగా అయితే ఆవిరిపోకుండా పేపర్ పెట్టుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలి. ఆవిరి బయటకైతే పోకూడదు. ఒక 10 నిమిషాలు చూద్దాం సిమ్లో పెట్టుకొని. దీనిపైన అయితే వెయిట్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను వచ్చేలేపు పేపర్ తీసి ప్లేట్ తీసాడు చూడండి. వాటర్ అయితే లేదు, అంతా పోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అయితే. ఈ విధంగా అయితే ట్రై చేయండి. టమాటా రైస్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పలావ్ లాగే వచ్చింది, చాలా బాగుంది. సూపర్ అంటే సూపరు.